సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా కిసాన్ సమితి జిల్లా అధ్యక్షులు దేవిదాస్ అన్నారు. ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలపై వచ్చే మహాసభలో చర్చించి తీర్మానాలు చేస్తామని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలిచ్చి రైతాంగాన్ని విస్మరించిందని అన్నారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని అన్నారు. ఇక స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుపరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. లేని పక్షంలో మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖు నాడు యాదవ సంఘంలో జిల్లా మహాసభలు జరపబోతున్నాం. కాబట్టి రైతులందరూ కూడా అధిక సంఖ్యలో మహాసభకు విచ్చేసి మహాసభ విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒక రైతు మహాసభలు జరుగుతాయి. కాబట్టి రేపు నిజామాబాద్లో కూడా రాష్ట్ర మహాసభలు ఉన్నాయి. కాబట్టి జిల్లా మహాసభలు పూర్తి చేసుకున్న తర్వాతనే రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. కాబట్టి రైతులందరూ రైతుల సమస్యల కోసం రేపు రాబోయే మహాసభలు తీర్మానాలు చేసేసి రైతులకు చాలా సమస్యలు ఇంతకుముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయడం లేదు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇంతవరకు చాలామందికి జరగలేదు. 2.5 లక్షల పైన కూడా మాఫీ చేస్తామన్నారు. అవి కూడా చేయలేదు. మనకు ఫసల్ బీమా డబ్బులు కూడా రాలేదు. ఇలా చాలా సమస్యలతో రైతులు మొత్తం రాష్ట్రంలో సమస్యలతో బాధపడుతున్నారు.